సారీ చెప్పను నేను. చెప్పరా? అడుగుతుంది రిషి, సారీ చెప్తేనే మాట్లాడతా అంటూ. అంతే, మేము అడుగుతాడు సారీ. సారీ చెప్పరా? దానికి ఏదైనా కాంపన్సేట్ చేస్తాను నేను. సారీ కాంపన్సేటా? సారీకా? సారీ అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మరి ఏం చేస్తారు? అసలు ఏం చేసిందో కూడా గుర్తుండదు భాను గారికి. సారీ చెప్పంటే ఎందుకు సారీ అని అడుగుతారు. దేనికి అంటే దేనికి గొడవ, అసలు గొడవ దేనికి అని అడుగుతాను. ఓ, మీరు మర్చిపోతారా? అంటే అంత బిజీగా ఉంటుంది థింగ్స్ అన్ని. ఈ ఫర్నిచర్ టెన్షన్స్ కన్నా ఇది పెద్ద అనిపించదు అనమాట. సో ఎవ్రీ టైం రన్ అవుతుంటుంది. ఈ డెలివరీ ఇక్కడ పోవాలి, అక్కడ పోవాలి, వాళ్ళతో మాట్లాడుతుంటాను కదా. సడన్గా వచ్చి సారీ చెప్పు, నాకు పొద్దున ఇట్లా హట్ చేసిన అంటే ఓకే, పొద్దున ఇట్లా హట్ చేసిందా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. సరే, ఇప్పుడు వచ్చే ముందు కూడా నేను ఏదో చెప్తున్నా వినలే, మీరే కాల్ చేస్తున్నా అనుకుంటా. నేను చేయట్లా. వస్తుండే నేను ఇట్లా చెప్తుండే, ఒక్క నిమిషం ఆగు అని కాల్ లిఫ్ట్ చేసిండు. నేను అక్కడి నుంచి ఒక 5 minutes మాట్లాడుతున్నా, సైలెంట్గా వచ్చిన. నాకు మాట్లాడుతున్న విషయం కూడా తెలియదు యాక్చువల్లీ. నువ్వు నన్ను హట్ చేసావు అంటే, నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే నువ్వు ఫోన్ మాట్లాడవు అంటే, మరి వాళ్ళు ఫోన్ చేస్తుండే లిఫ్ట్ చేయాలి కదా అని. అందుకే సెకండ్ టైం మీకు కాల్ లేపలే. అంటే ఇప్పుడు కూడా మీరు హట్ చేశారు అయితే? ఇక లేడీస్ని ఎక్కువ హర్ట్. ఇప్పుడు ఇంటర్వ్యూలో సారీ చెప్పండి, ఇప్పుడు దాకా సారీ చెప్పలేదు కదా, ఇప్పుడు సారీ చెప్పండి ఎలా చెప్తారు? ఐ లవ్ యూ అని అంటుంది. సారీ చెప్పాలి, మాకు సారీ కావాలి, తర్వాత లవ్ యూ ఎక్స్పెక్ట్. లవ్ యూ సారీ నా వర్జన్ లో లవ్ యూ సారీ అని నేను అనుకుంటాను. లవ్ యూ మేము వేరేలా తీసుకుంటాం, మీరు ఫస్ట్ సారీ చెప్పండి. ఓకే రిషి, వెరీ సారీ. అసలు ఫీలే లేదు ఇందులో. ఆ లవ్ యూలో ఫీల్ ఉంటుంది కానీ సారీలో ఫీల్ ఉంటుంది. బికాస్ సారీ ఇస్ లైక్ సారీ మనం ఎవరికి చెప్తాం అనే ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే, రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎవరికైనా బై మిస్టేక్ ఏదైనా చెయ్యి దాకిందో సారీ అని అంటాం. సో అటువంటి సారీస్ ఎవరికో మనం సారీ చెప్తాం, మన వాళ్ళకి సారీ చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటాం. మీరు మన వాళ్ళు అనుకుంటారు, మేమేంటంటే మన వాళ్ళే మమ్మల్ని హట్ చేస్తున్నారు, సారీ చెప్పాల్సిందే అన్న ఫీలింగ్లో మేము ఉంటాం. కానీ ఒక్కసారి చెప్తే అసలు ఫేసెస్ మారిపోతాయి. రోజుకి 100 సారీలు చెప్పాల్సి వస్తుంది మేడం అప్పుడు. లేదు, ఒక్కటి చాలుగా రోజుకి. ఓకే, సో ఈ సారీ అయితే యాక్సెప్ట్ చేసేలా లేదు, అసలు ఇది తీసేయాలి అసలు. యాక్చువల్లీ షీల్ కన్సిడర్ అండ్ యాక్సెప్ట్. కూల్ చేసేస్తున్నారు మీరు. మీరు యాక్సెప్ట్ చేసేసారా సారీని? చేసిన మేము ఎక్కువ ఏమి వెంటనే అనమాట. లైక్ షార్ట్ టైం మేమిద్దరం గొడవ పడి మాట్లాడుకోకుండా ఉన్నది విత్ ఇన్ టైమ్స్. లైక్ అంటే వెంటనే కాల్స్ వస్తాయి కూడా. చాటింగ్ లో కూడా we were like, I don't feel you as my wife, you are like my girlfriend. మాకు అట్లా అనిపిస్తుంది. ఇంకా 4 years అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి కూడా. దాంట్లో ఏమి ఉండదు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లెక్కనే ఉంటుంది. ఓకే, సో స్వీట్. సో రిషి గారిలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటండి మీకు? అంటే వైఫ్ ఫ్రెండ్ పక్కన పెట్టండి, యాజ్ ఎ పర్సన్ ఆ అమ్మాయిలో నచ్చే క్వాలిటీ ఏంటి? ఫర్ ఎనీథింగ్ షీల్ బి దేర్. ఇఫ్ ఇట్ ఇస్ అప్ ఆర్ డౌన్ షీల్ బి విత్ మీ. అదకంటే ఏది అది ఎట్లా చెప్పాలో నాకు తెలీదు. బట్ ఎవ్రీ పాయింట్ అంటే నేను ఇప్పుడు ఫెయిల్యూర్ ఉన్నా సక్సెస్లో ఉన్నా, మా మదర్ తర్వాత అంత లవ్, ప్యూర్ లవ్ చూసింది రిషి దగ్గరనే. షీల్ బి వెరీ కేరింగ్ అంటారు కదా. ఇప్పుడు నేను ఒక వీడియో చూస్తుండే రీసెంట్గా, కేరింగ్ వైఫ్ ఉంటే మదర్ లాగా. ఇఫ్ సంబడి లవ్ యూ మోర్ దెన్ షీల్ కేర్ యూ యాజ్ అ మదర్ అని అంటారు కదా. సో అట్లా నాకు అనిపించింది అనమాట. మేమిద్దరం కూడా గొడవ పడ్డా కూడా సేమ్ లవ్వే ఉంటుంది. ఫుడ్ దగ్గర కానీ ఇవన్నీ బంద్ చేసి సైలెంట్గా ఉండడం అట్లాంటిది ఏమి ఉండదు. షీల్ కేర్ ద సేమ్. అండ్ తన కుకింగ్ ఎన్ని మార్క్స్ ఇస్తారు? కుకింగ్ ఐ వుడ్ రేట్ అవుట్ ఆఫ్ 10 out of 10 ఇస్తాను. బాగా చేస్తారు అయితే. చాలా బాగా చేస్తాను. వెజ్ నాన్ వెజ్ బాగా ఏదైనా. అండ్ యాక్చువల్లీ నేను ఫుడ్ తినే ఫిదా అయిపోయినా. ఫస్ట్ ఫుడ్ తిని ఫిదా. యుఎస్ లో మంచి చికెన్, మటన్ కర్రీ. ఐ రిమెంబర్ దాట్ స్టిల్. అంటే తీసుకొచ్చి ఇస్తున్నాయి అనమాట నాకు. ఇక మీకు మటన్ కర్రీ చేసిన అంటే ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అరే ఇంత బాగా చేస్తుంది ఈ అమ్మాయి. అక్కడ యుఎస్ లో ఇంకా అక్కడ మనం ఆల్రెడీ ఫుడ్ కి మిస్ అవుతూ ఉంటాం. అట్లా ఇంప్రెస్ అయిపోయారా? అయితే మీరు అదృష్టవంతులు. ఇప్పుడు హోమ్లీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందండి? ఎంతమంది అమ్మాయిలకి వంటొచ్చు, స్విగ్గీ లేదా అని చెప్పి అంటున్నారు. సో ఓకే, కుకింగ్ బాగా. మా ఇంట్లో కూడా స్విగ్గీ ఉంది అప్పుడప్పుడు. ఓకే, సో స్వీట్. సో తన ఫేవరెట్ హీరో ఎవరు? యాక్చువల్లీ నేను కాకపోతే ఫేవరెట్ అంటే ఇంకా పవన్ కళ్యాణ్. అంతే కదా. ఇప్పుడు ప్రెసెంట్ యాక్చువల్లీ తన వాయిస్, తన ఫేస్, మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా అంత క్యూట్గా మాట్లాడితే మర్చిపోతాం. రిలాక్స్. నిజంగా అది అనిపిస్తా అంటారు కదా, మన దగ్గర ఉంటే తెలియదు, తర్వాత వెళ్ళిపోదాం నెక్స్ట్ క్వశ్చన్ రిషి దగ్గరికి. నా క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. అయిపోయినాయి. ఫుల్ ఫైర్ ఉందా? ఫైర్ ఏం లేదుగా.
అంత హ్యాపీనెస్. అండ్ వైఫ్ ఈస్ హ్యాపీ, లైఫ్ ఈస్ హ్యాపీ అని అంటారు. ఆల్వేస్ హ్యాపీ అన్నట్టున్నారండి మీరు. మీకేంటి? ఓకే. అండ్ రిషి గారు, సో భాను గారు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి యాజ్ ఎ పర్సన్? యాజ్ ఎ పర్సన్ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అంతా ఎప్పుడు హ్యాపీగా ఉంచుతారు. అంటే నోబడి విల్ ఫీల్ బోర్డ్ అనమాట. మీరు కొత్తగా వచ్చారనుకోండి, మీకు కొత్త అని మీకు అనిపించదు. అంత మంచిగా ట్రీట్ చేస్తారు. అంత దాన్ని ఏమంటారు, ఎప్పుడైనా కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళని కంఫర్ట్ జోన్లో ఉంచుతారు అంతే. వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ భానుగారిని కలవాలి, ఎంజాయ్ చేయాలంటే భానుతో కలిసి ఎంజాయ్ చేయాలి అన్నట్టు చేస్తారు. కమింగ్ బర్త్డే వస్తుంది కదా, ఏమైనా డిఫరెంట్ ఏమైనా ప్లాన్ చేశారా? బర్త్డే గిఫ్ట్ లాంటిది ఇవ్వలేదు, అవసరం లేదని చెప్పారు, బట్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి. గిఫ్ట్ ఏం ప్లాన్ చేయలేదు. ఇదేనా లాస్ట్ టైం బర్త్డేకి ఏమో మేమిద్దరము అమెజాన్లో ఇవి ఉంటాయి కదా బెడ్షీట్స్, అవి రగ్గులు అవి తెప్పించి బయట నైట్ బయట రోడ్ మీద అనుకున్నారు కదా, వాళ్ళందరికీ వెళ్ళి ఇచ్చామన్నమాట. అట్లే ఈసారి కూడా ఏదైనా కొంచెం అన్నదానం అట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. అదర్ దెన్ పార్టీస్ కూడా, బర్త్డే పార్టీ ఈజ్ బర్త్డే పార్టీ, సో సంథింగ్ సోషలైజ్ కూడా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం.